నమస్కారం అండి. ఈరోజు లేవగానే బాల్కనీలోకి అయితే వెళ్ళానండి. రోజుట్లాగానే వాతావరణం అయితే మారిపోయింది. ఎండల కాలం కాస్త చలికాలం లాగా అయితే తయారైపోయిందండి. అప్పుడు నాకు చక్కగా వీడియో అయితే తీయాలని అనిపించింది. అందుకని చెప్పి ముందుగా అయితే మాత్రం వాకిటి ముందునే చక్కగా అయితే మాత్రము తుడిచేసుకొని ముగ్గునైతే పెట్టేస్తున్నానండి. నేనేం స్పెషల్గా చేసేది అయితే ఏం లేదండి. రోజు మన ఆడవాళ్ళం అందరం ఇంట్లో ఏం చేస్తామో అదే అయితే మాత్రం నేను కూడా చేస్తున్నాను కూడా. అవన్నీ ఈరోజు మీకు అలా చూపించాలని ఇలా అయితే మాత్రం వీడియో అయితే తీస్తూ ఉన్నాను. చక్కగా ఇంటి ముందైతే ముగ్గునైతే వేసేస్తున్నానండి. సింపుల్గా నాకు వచ్చినట్టుగా అయితే మాత్రం పువ్వు అంటే రోజు అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేయలేం కదా. సింపుల్గా ఒక పువ్వునైతే అలా వేసేసి చుట్టుకర్రలు అయితే మాత్రం వేసేస్తున్నానండి. అందరు కూడా ఇంతే కదా. మనం చక్కగా ముగ్గు వేసేసుకొని చుట్టూరు అయితే మాత్రం చుట్టుకర్రలన్నీ వేసుకుంటూ ఉంటాం కదా. పల్లెటూరులో కూడా ఇంతే కదండి. మన పెద్దవాళ్ళందరూ ఇలానే వేసేవాళ్ళు. మనకి ఇదే అలవాటైపోయి మనం చక్కగా అయితే మాత్రం ఇలా ముగ్గులు ఇంటి ముందు వేసుకున్నాం. చూడండి, మా బాల్కనీలో నుంచి మీకు చూపిస్తున్నాను. వాతావరణం ఎంతగా మారిపోయిందో, గాలి చూడండి ఎంత ఎక్కువగా వస్తుందో. అసలు మబ్బులు కూడా నల్లగా అయిపోయాయండి. మీకు ఇంకో వైపు నుంచి కూడా మీకు చూపిస్తాను మబ్బులు ఎలా నల్లగా మారిపోయాయో. చెట్లు చూడండి ఎట్లా ఊగుతూ ఉన్నాయో. అసలు ఉన్నట్టు ఉండి ఇలా మారిపోయిందండి వాతావరణం అంతాను. అది చూసి నేను సరే ఈరోజు చల్లగా ఉంటుంది కదా వాతావరణము, నేను చేసే పనులన్నీ కూడా మీకు చూపించాలని ఇలా అయితే మాత్రం ఆ బాల్కనీలో నుంచి ఇలా మబ్బులన్నిటిని ఇలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంకొకసారి అంటే ఇంకొక బాల్కనీలో నుంచి కూడా మీకు చూపిస్తాను. అక్కడి నుంచి అయితే మాత్రం మబ్బులు మరీ నల్లగా అయితే మాత్రం కనిపిస్తున్నాయి. చూసారు కదా, నల్లదానికి ఇటు కొంచెం తెల్లగా ఉన్నదానికి తేడా అయితే మనకు కనిపిస్తూ ఉంది కదా. ఇలా అయితే మాత్రం మా నెల్లూరు ఉన్నట్టుండి చల్లగా అంటే నల్లగా అయితే మారిపోయిందండి. చీకటిగా అయితే మారిపోయింది. మా ఇంటి లోపల కూడా మీకు చూపిస్తాను అంతా ఎలా మారిపోతుందో. చూడండి ఎంత కమ్ముకొచ్చాయో కదా మబ్బులన్నీను. ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అమ్మ బాబోయ్ ఏం ఇంత నల్లగా అయిపోయింది అని చెప్పేసి. చూడండి అక్కడ మాత్రం మనకు కొంచెం కనిపిస్తూ ఉంది. మబ్బులు మాత్రం చూడండి నల్లగా అయితే అయిపోయాయి. చూసారు కదా, ఒట్టి మబ్బులను చూస్తుంటే ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. మనలాంటి ప్రకృతి ప్రేమికులకి ఇలాంటివి చూసినా కూడా చాలా ఆనందంగా అయితే ఉంటుంది. మరి మనం ఇంట్లోకి అయితే వెళ్దామండి. చూడండి అసలు ఇంట్లో ఏమైనా కనిపిస్తుందా, అంత చీకటిగా అయిపోయిందండి. ఏమీ కనిపించడం లేదు. ఇక్కడికి చూడండి, అటు కొంచెం వెలుతురు కనిపిస్తుంది కదా బయట, లోపల మాత్రం అసలు ఏమీ కనిపించట్లేదండి మనకి. చుట్టూరు మన బాల్కనీలో నుంచి చూడండి వచ్చే కొన్ని చూస్తే ఎట్లా చెట్లు ఊగుతూ ఉన్నాయో. చాలా ఎక్కువైపోయింది కదా ఊగడం అయితే మాత్రం. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే మాత్రం తెలుస్తుందండి ఎంత గాలి వచ్చింది. కొన్ని చోట్ల ఏదో గోడ కూడా పడిపోయిందని అయితే న్యూస్లో ఏదో విన్నాము. చూడండి మా ఇంటి ముందు ఉండే చెట్లన్నీ ఎలా ఊగుతున్నాయో చూస్తున్నారు కదా. మాదే ఇంకొక బాల్కనీలో నుంచి ఇలాగా చూడండి ఇంటి లోపలికి చూపిస్తున్నాను. ఇల్లు ఏమన్నా కనిపిస్తుందా అండి, ఎంత చీకటిగా ఉందో కదా. అసలు లైట్లు వేసుకొని ఒక్క నిమిషం కూడా ఉండలేనంత ఇదిగా అనిపిస్తుంది. వర్షాలకు కారణాలు ఏందో కానీ చీకటిగా ఉంది. లైట్ అయినా పొదుపా ఏంటి ఒకసారిగా వాతావరణం మారిపోయి క్లైమేట్ పూర్తిగా మారిపోయింది. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే మనకైతే కుదరదు కదండి ఆడవాళ్ళకి. ఉదయాన్నే లేచి మన పనులు అయితే మనకు ఉంటాయి కదా. చక్కగా వెళ్ళి నేనైతే స్నానం అయితే చేసేసుకొని దేవుడికి దీపం అయితే పెట్టేసుకుందామని చక్కగా దేవుడి గదిని అయితే మాత్రం ఊడ్చేసుకుంటున్నానండి. ఇంకా తప్పదు, మన ఆడవాళ్ళం రోజు ఇది నేను స్పెషల్గా చేసేదేం కాదండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడవాళ్ళు చేసే పనులేను. కాకపోతే నేను చేస్తున్నాను కాబట్టి ఆ రోజు తీయాలనిపించింది, అందుకని ఇలాగా వీడియోనైతే మాత్రం తీస్తూ ఉన్నాను. చూడండి
నేనైతే మాత్రం రోజు దేవుడి సామాన్ నేనే తోముకుంటానండి. మాకు పనివాళ్ళు కూడా లేదు. నేను మామూలుగా కూడా పనివాళ్ళు ఉన్నప్పుడు కూడా నేనే తోముకునే అలవాటు. కాబట్టి అట్లాగే దేవుడి సామాన్ అంతా కూడా ఇలా అన్నీ కడిగేసుకుంటూ ఉన్నాను. ఒక్క పూటేనండి, నేనైతే 2 పూటలు, కొంతమంది 2 పూటలు కడుగుతా అంటారు. మాకేమో ఫస్ట్ నుంచి అమ్మమ్మ వాళ్ళు చెప్పేది ఒక్క పూటే. ఇలా దేవుడి సామాన్ అంతా తోమేసేసుకొని చక్కగా అయితే మాత్రం ఇంకా దేవుడి ఇంట్లోకి వెళ్ళి అన్నీ పెట్టేసుకుంటాను. ఇంకా మనకి సూర్య నమస్కారాలని చేసే అలవాటు ఉంది కాబట్టి నేను వెళ్ళేసేసి ఇంకా సూర్యుడికి దండం పెట్టుకుంటానండి. అంతలోపలే మనకు దేవుడు కావాల్సిన సామాన్ అంతా, పూలు, దేవుడికి ప్రసాదము అన్నీ వచ్చి అరేంజ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా దీపాలన్నిటికీ చక్కగా కుందులకి పూజించేసుకున్నాక పటాలకైతే మాత్రం పువ్వులనైతే పెట్టేస్తున్నాను. నేనేం వీడియో కోసం అని చెప్పి స్పెషల్గా ఏం పెట్టట్లేదండి. నేను ఒక్కొక్క పువ్వునే పెడతాను. మరీ ఎక్కువ కనుక ఉంటే పెడతాను, కానీ 2, 3 లేకపోతే మాత్రం ఒక్కొక్క పువ్వునే అయితే మాత్రం పెడతాను. మనకి ఎన్ని ఉంటే దాన్ని బట్టే కదండి. మేము రాజస్థాన్లో ఉన్నప్పుడైతే అసలు దేవుడికి ఒక పువ్వును కూడా పెట్టేవాళ్ళం కాదు, అక్కడ దొరికేది కాదు. మనకి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఉండేదాన్ని బట్టి అమ్మ వాళ్ళు ఊరి నుంచి పంపిస్తే కొంచెం ఎక్కువైతే పెట్టేస్తాను. అందుకని ముందు దేవుడికి అయితే పూజ అయిపోయింది. ఈయనకు ఆకలేస్తుందని పొంగలైతే మాత్రం చేసేస్తున్నాను. ఇదిగోండి తిరగమాత అయితే పెట్టేసి ఆయన కోసం అయితే మాత్రం చేసేస్తున్నానండి. ముందు ఆ దేవుడి తర్వాత ఈ దేవుళ్ళే కదండి మనకి. అందుకని చెప్పేసి చక్కగా టిఫిన్కి అయితే మాత్రం పొంగల్ చేసేసాను. ఇంకా ఆయనకు పెట్టేశాక నేను కొన్ని పనులు చేసేసుకొని నేను అయితే మాత్రం తినేస్తాను. ఆయనకైతే మాత్రం ఇప్పుడు వడ్డిస్తున్నానండి. చూడండి, నేను రోజు ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేస్తున్నానే తప్ప వీడియో కోసం అంటూ స్పెషల్గా అయితే ఏమీ చేయలేదు. నేను ఎలా ఉన్నానో అలానే అయితే మాత్రం మీకు చూపిస్తూ ఉన్నానండి. అది మా సైడ్ చేసుకుంటాం చింతపండు పచ్చడని. మా బాబుకైతే పల్లి చట్నీ అంటే ఇష్టము, మా వారికి అయితే మాత్రం చింతపండు పచ్చడి అంటే ఇష్టము. ఇంకా ఆయన తినేసాక నేను కూడా వెళ్ళి తినేస్తున్నానండి. ఇంకా కాసేపు పని అయిపోయింది కదా, నేను కాసేపు తినేసాక రిలాక్స్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. వెళ్ళి కాసేపు టీవీలో మన వీడియోసే మనకి పాతవి కనుక ఉంటే అన్నీ ఒకసారి చూసుకుంటూ ఉంటాను. లేదా ఇంకేదైనా ప్రోగ్రామ్స్ అయినా కూడా కాసేపు రిలాక్స్ అయితే మాత్రం చూస్తూ ఉంటానండి. అప్పుడు కొంచెం అలసిపోయి ఉంటాం కదా, కొంచెం రిలాక్స్ కోసం మనకి. చూడండి, మన వీడియోసే మనం ఎక్కువగా చూసేది, అంటే అవి చూస్తున్నాము. అది మనం బెనారస్లో మనం కొన్న చీరలు అవి. ఇక అక్కడి నుంచేసి నచ్చినవి అన్నీ చూసుకుంటూ కాసేపు టైంపాస్ అయితే చేసేసుకుంటున్నాము. ఇదిగోండి మా ఇంట్లో ఉండే బుజ్జి గోవులండి. గోవు దాని చిన్న ఆవు, దాని తల్లి, అవి 2 అయితే ఉంటే ఊరికే అలా చూపిస్తున్నాను. ఇలా నా రిలాక్సేషన్ అయితే మాత్రం అయిపోతుందండి. ఇక మా అంతే కదా, ఎంతసేపు కూర్చున్నా మళ్ళీ మనం వంట అయితే చేసుకోవాలి కదా. ఎందుకోండి, ఇప్పుడు తిన్న అంట్లన్నీ కడుక్కోవాలి కాబట్టి ముందు తోమేసినవన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. ఈ సర్దేసుకుంటే కానీ మళ్ళీ మనకు అంట్లు కడుక్కొని మళ్ళీ పెట్టుకోవాలి కదా. చూడండి,
మనకు ఆడవాళ్ళకి పేరుకి ఇంట్లోనే ఉంటారంటారు కానీ పని చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కాసేపు రిలాక్స్, మరి మనము మనుషులమే కదండి, మనకి నొప్పులు అనేది వయసు వచ్చే కొద్దీ మనకి నొప్పులు అనేది వస్తూ ఉంటాయి. కాసేపు రిలాక్స్ అవుతూ మిగతా పనులన్నీ మనము చేసుకుంటూ ఉంటాము. ఇలాగ అన్నీ సర్ది పెట్టాక ఒకటేసారి ఇంకా మళ్ళీ వంటకు కూడా రెడీ చేసుకోవాలి కదా. అంతలోపలే మనము టైం వేస్ట్ కాకుండా బియ్యాన్ని అయితే మాత్రం నానబెట్టేసుకుంటున్నామండి భోజనానికి. అదిగోండి బియ్యం అయితే నానబెట్టేసాను. ఈ బియ్యం నానుతూ ఉండే లోపల మనము అంట్లు అయితే కడిగేసుకోవచ్చు కదా. అప్పటికి 2 పనులు అయిపోతే బియ్యం పాటికి బియ్యం నానిపోతుంది, మనం చక్కగా అంట్లన్నీ అయితే మాత్రం తోమేసేసుకోవచ్చు. ఇట్లా మనము ఈ వంటలతో మీద కూడా చూపించాలా, ప్రతి ఇంట్లోనూ ఇదే కదా ఉండేది అంటే అంతేనండి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని చేసే కష్టాలన్నీ ఇవి. కష్టం కాదండి, ఇష్టంతోనే చేస్తున్నాం, మన పని మనమే చేసుకోవడమే కదా. కాకపోతే ప్రతి ఒక్కరూ చేసేదే ఇదే కాబట్టి నేను కూడా ఇలానే చేస్తానని చెప్పడమే, ఇంకేం లేదు. ఇలాగా ఇవన్నీ చేసేసాక మళ్ళీ మనము వంటకైతే మాత్రం రెడీ చేసేసుకోవాలి కదండి. తోముతూ ఉంటే అంట్లయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ రోజుకి ఉండే కూరగాయలతోనే నేను ఇంకా సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. దోసకాయ అవి కూడా ఏం లేవు, ఉన్న వాటిల్నే ఉపయోగించేసుకొని సాంబార్ అయితే చేసేస్తానండి. అదిగోండి పప్పుకి కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో అమ్మ పంపించి ఉండిందండి, మా బన్నీ ఇచ్చాడని 2 అరటికాయలు, దాన్ని అయితే మాత్రం వేపుడు చేసేసుకుంటున్నాము. రోజు అయితే మాత్రం 2 కూరలు 3 కూరలు అయితే ఏం చేసుకోము, ఉన్నదాన్ని బట్టే. అక్కడ సాంబార్ కాబట్టి ఎట్లాగో ఉన్నాయి కాబట్టి అరటికాయలు వేపుడు చేసుకుంటున్నాము. లేదంటే ఆమ్లెట్, వడియాలు ఇట్లాంటి వాటితో ఒక పచ్చడి ఉన్నా సరిపోతుంది, ఒక కూర ఒక పచ్చడి అయినా కూడా. ఇట్లానే అరటికాయ వేపుడిని అయితే మాత్రం చేసేసాను. సాంబార్కి అయితే మాత్రం క్యారెట్ని తురుముతున్నాను, ఇట్లాగా పీల్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం సాంబార్ అయితే చేసేసుకుంటున్నాము. ఈ రోజుకి సాంబారు అరటికాయ వేపుడు అండి మన కూరలు అయితే మాత్రం. చూసారు కదా, అన్నీ ఒకటి ఎక్కాక ఒకటి అన్నీ వేసేస్తున్నాను. ఇదిగోండి అన్నీ క్యారెట్లు కూడా కోసేసాను. మునక్కాయ దబ్బలు అవి కూడా నేను ఊరికి వెళ్ళినప్పుడు ఊరిదేని తీసుకొచ్చానండి, మా చెట్టువేనవి. అవి చక్కగా వేసి సాంబార్ అయితే మాత్రం ఈ రోజుకి పెట్టేసుకుంటున్నాము. ఎట్లాగైనా ఫ్రెష్ తెచ్చుకున్న కాయలు రుచే వేరండి, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉన్నాయి. చాలా చాలా బాగా అయితే ఉంది. బాదుకోండి సాంబార్ ఉడికే లోపల మనము పప్పునైతే మాత్రం ఎనిపేసుకుంటున్నాము. ఇప్పుడు బియ్యానికి కూడా కుక్కర్ పెట్టేసుకుంటే అన్నం అయితే అయిపోతుంది కదా మనకి. అందుకని చక్కగా కుక్కర్లో అయితే మాత్రం నీళ్ళు పోసేసి నేనైతే కుక్కర్ని అయితే ఇంకా అంటించేస్తున్నాను. అన్నం పాటికి అన్నం అయిపోతూ ఉంటుంది, ఇక్కడ కూర పాటికి కూర అయిపోతుంది, సాంబార్ పాటికి సాంబార్ అయిపోతుంది. అన్నీ తొందరగా అలాగా పనులన్నీ అయితే మాత్రం చేసేసుకుంటున్నాను. ఇదిగోండి మన సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈయన కోసం నేను ఆమ్లెట్ అయితే మాత్రం వేస్తున్నాను. చూడండి, అట్లా ఉప్పు కారం అన్నీ అట్లా చల్లేసేసి ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను ఈయనకు మాత్రము. నేనైతే తిన్నాను కాబట్టి నాకంటూ ఏం లేదు, వడియాలు ఉంటే వడియాలు. ఇప్పుడైతే అది కూడా ఇంట్రెస్ట్ లేదు, వేపుడు ఉంది కదండి, అందుకని అయితే చక్కగా ఆమ్లెట్ అయితే ఆయనకి వేసి ఇచ్చేసాను. ఇంకైతే కూర్చునేసి ఈరోజు అయితే మాత్రం చక్కగా ఇద్దరం మాట్లాడుకుంటూ తినేవాళ్ళం కదా. ఈరోజు ఏదో సినిమా పెట్టున్నారు, ఇక అక్కడ లేదు ఇక్కడ తీసుకురా ఇక్కడ తిందామంటే ఈయన అన్నీ పెట్టుకొని చక్కగా అక్కడ కూర్చొని అయితే తింటున్నాము. చూడండి పొద్దున ఎంత గాలి వాన అట్లా వాతావరణం మారిందో, మధ్యాహ్నానికే ఎండ వచ్చేసింది చూడండి. మళ్ళీ మధ్యాహ్నం 2 కల్లా మళ్ళీ ఎండ అయితే ఎక్కువైపోయింది. అయ్యో బాబోయ్, మళ్ళీ ఇదేంటి పొద్దున అంత చలిగా అంత బాగుండింది, మధ్యాహ్నానికే వేడైతే వచ్చేసిందండి. మా అలాంటి వాళ్ళకి సాంబార్ ఉంటే మాత్రం సరిపోతుందండి, ఏం కూరున్నా లేకపోయినా చక్కగా సాంబార్తో అయితే తినలేసేస్తాము. అందుకని చక్కగా నేనైతే మాత్రం సాంబార్ అయితే వేసుకుంటూ ఉన్నాను.
అందులో మనకి ఇంట్లో కాసిన నెయ్యి కదా, చక్కగా రుచిగా ఉంటుంది. అందుకని చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎక్కువ అన్నీ ఉండేవండి బర్రెలు అవి. అందుకని ఇంట్లో ఎక్కువ నెయ్యి తినే అలవాటు. అట్లాగే నేను ఇక్కడ కూడా నెయ్యి వేసుకోవట్లేదు, పోసుకుంటున్నాను. ఇలా కలుపుకొని అయితే మాత్రం నేనైతే మాత్రం ఈ రోజుకి భోజనం అయితే చేసేస్తున్నాను. అంటే నీకు అన్నీ సరిపోయినాయా? నాకేదో ఉప్పు తక్కువలాగా ఉంది. సాంబార్ ఉప్పు తక్కువ కదా, ఏమైతే నాకు అట్లా అనిపిస్తుంది. మా భోజనం అయితే అయిపోయిందండి. మీకు నోరూరుతుందా మరి? చూడండి, ఎండ అయితే అంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏమో అనుకున్నాను, ఇప్పుడైతే మాత్రం చాలా చాలా ఎండ అయితే ఉందండి. ఏందానా కాసేపు అమ్మతోటి తర్వాత బాబుతోటి వీడియో కాల్లో అయితే మాట్లాడతాము. చూడండి సూర్యుడు ఎంత వచ్చేసాడో, 5 కల్లా ఎక్కువైపోయిందండి సూర్యరశ్మి. మళ్ళీను ఎండాకాలం అనిపిస్తుంది. సాయంకాలం అయిపోయింది కదండి. సున్నుండలు అయితే చేశాను, అవి స్నాక్స్గా అయితే మాత్రం తింటూ ఉన్నాము. మా స్నాక్స్ని అయితే చూసేశారు కదా. ఇప్పుడు సాయంకాలం అయితే 6 అయిపోయిందండి. ఇంకా మళ్ళీ దీపం పెట్టుకోవాలి కదా, కాళ్ళు చేతులు కడిగేసుకొని. అట్లాగే నేను తలుపునైతే తీస్తున్నాను. మనకు అలవాటు కదా, పెద్దవాళ్ళు కొంచెం వాకిలు అయితే తీసేసుకొని దీపం అయితే మాత్రం పెట్టేసుకోవాలి. దోమలు రాకుండా అయితే మాత్రం అది వేసేసాను. ఇంకా మనకైతే మాత్రం లైట్ వేయలేదు బయట, మనకైతే అయిపోయింది కాబట్టి మనం వెళ్ళేసి దీపం అయితే పెట్టేసుకుందాం. సాయంకాలం దీపం అయితే పెట్టేశాం కదా. ఇంకా సాయంకాలానికి కూరలు కూడా ఏం చేయలేదంటే పొద్దునవే అన్నీ ఉన్నాయి. చూడండి రాత్రి అయిపోయింది. చూశారు కదా ఈరోజు ఈ వ్లాగ్ని. నేనేమేమి చేశానో, ఎలా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా గడిపిందో అంతా అయితే మాత్రం కొంచెం సింపుల్గా అయితే మీకు చూపించానండి. ఉదయాన్నే లేవగానే అది చూసారు కదా, మన గాలివాన ఎలా వచ్చిందో, దాంతో నాకు వీడియో తీయాలనిపించింది. అందుకని అలా వీడియో అయితే తీశాను. ఈ వీడియోని మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.